ఎడారిలో సెలయేర్లు. ఏప్రిల్ 4వ తారీఖు. యెహోవా, వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేసెను. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. ప్రభువా, మేము చూసేందుకు గాను కళ్ళు తెరువు. ఇదే మన గురించి, ఇతరుల గురించి మనం చేయవలసిన ప్రార్థన. ఎందుకంటే ఎలీషాకు కనబడినట్లే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా దేవుని అశ్వాలతోనూ రథాలతోనూ నిండి ఉంది. మనల్ని మహిమాన్వితమైన విజయాల్లోకి నడిపించడానికి ఎదురు చూస్తున్నాయి ఇవన్నీ. కాబట్టి ఇలా మన కళ్ళు తెరవబడినప్పుడు మన జీవితంలోని సంఘటనలన్నీ ప్రాముఖ్యత గలవైనా లేనివైనా మన ఆత్మల పాలిట రథాలని మనం చూడగలుగుతాం. మనకు సంభవించేది ఏదైనా సరే అది మనల్ని ఉన్నత పరిస్థితికి మోసుకు వెళ్లే రథం అని గ్రహించి అలా స్వీకరించినట్లయితే నిజంగానే అది మన పాలిట రథమవుతుంది. అలా కాని పక్షంలో చిన్న చిన్న సమస్యలు కూడా మనల్ని భూమిలోకి అణగదొక్కే రథ చక్రాలవుతాయి. వాటిని ఎలా ఉపయోగించుకోవాలన్నది మన మీదే ఆధారపడి ఉంది. ఆ సంఘటనలు ఏవి అన్నదాని మీద కాదు, వాటిని మనం ఎలా స్వీకరిస్తున్నామో అన్నదాని మీదే అంతా ఆధారపడి ఉంది. మనం క్రింద పడిపోయి వాటి క్రిందికి వెళ్తే మన మీదుగా వెళ్ళిపోయి మనల్ని అట్టడుగుకు తొక్కేస్తాయి. అలా కాక విజయవాహనాలుగా వాటిని భావించి వాటిని అధిరోహిస్తే మనల్ని అవి విజయోత్సవంతో ముందుకి పైకి తీసుకువెళ్తాయి. అవే దేవుని రథాలవుతాయి. చప్పగా చల్లారిపోయి కూలబడ్డ ఆత్మ కోసం దేవుడు ఏమీ చేయలేడు. అందుకే శత్రువు చేసే మొదటి పని ఏమిటంటే మన వ్యక్తిగత జీవితాల్లో గాని మన సంఘాల్లో గాని నిరాశ నిస్పృహలను రేకెత్తించి కూలబడేలా చేస్తాడు. ఉత్సాహం లేని సైన్యం యుద్ధానికి వెళుతూ తప్పకుండా ఓడిపోతాం అనుకుంటూనే వెళ్తారు. ఈ మధ్య ఒక మిషనరీ స్త్రీ అంది, కేవలం ఆవిడ ఆత్మ కృంగిపోవడం వల్లనే ఆవిడ ఆసుపత్రిలో చేరవలసి వచ్చిందని. ఆవిడ ఆత్మతో పాటు శరీరం కూడా నీరసించిపోయిందట. మన ఆత్మలపై శత్రువు చేసే దాడుల గురించి అప్రమత్తతతో ఉంటూ వాటిని ఎదుర్కొనే విధానాలను నేర్చుకుని ఉండాలి. మనమున్న స్థితి నుండి శత్రువు మనల్ని క్రిందికి ఏడ్చగలిగితే ఇక మనల్ని క్రమంగా అరగదీయడానికే ప్రయత్నిస్తాడు. దానియేలు 7:25. ముట్టడి వేసి మెల్లమెల్లగా నీరసింపజేస్తాడు. చివరికి అలసిపోయి ఓడిపోతాము. కనుక నీ జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలు, వాటి చక్రాల కింద నీవు పడి నలిగిపోకుండా వాటినే విజయవాహకాలుగా అధిరోహించి విజయోత్సవంతో ఊరేగుతూ క్రీస్తు ప్రభు యొక్క శక్తిని అనుభవిస్తూ నీ సమస్యల మీదే నీవు జయం పొందినట్లు ప్రభువు నీకు సహాయం చేయనుగాక. ఆమెన్.